హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలకు సంసిద్ధమవుతుంది. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ పార్టీ సంసిద్ధంగా చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకెళ్తోంది. ఒకవైపు భారత్ జోడో యాత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు నాయత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేస్తూ ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. వారి దగ్గర నుంచి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలనే ఇప్పుడు ఎన్నికల హామీగా ప్రకటిస్తూ అయితే ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఈరోజైతే కాంగ్రెస్ అధిష్టానం ఆఫీస్ నుంచి అయితే 39 అభ్యర్థులతో అయితే ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. దానికంటే ముందుగా ప్రెస్ మీట్లో అయితే ఎన్నికలకు హామీకి సంబంధించి ఆయన ప్రకటనలు అయితే చేశారు. కేసీ వేణుగోపాల్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఈ ఎన్నికల మేనిఫెస్టోని సాధారణంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటన చేశారు. ఇక ఈ 17వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముంబై నగరంలో ముగియబోతుంది. దానికంటే ముందుగా అంటే ఈ యాత్రలో ఏవైతే సమాచారం ప్రజల దగ్గర నుంచి అయితే తీసుకున్నారో వారి సలహాలు సూచనలు అన్నీ తీసుకుంటూనే వారి సలహాలతోనే ఇప్పుడు ఎజెండాని అయితే రూపకల్పన చేశారు. వాటన్నిటిని కూడా ఇప్పుడు కిసాన్ దేశంలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో రైతులకు సంబంధించి సమస్యలపైన ఎన్నికల మేనిఫెస్టోని అయితే చేర్చారు. ఎంఎస్పి కనీసం మద్దతు ధరని అయితే తీసుకుంటూ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అన్నిటికీ ఉపాధిని ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులేస్తుందంటూ కూడా చెప్పారు. ఇవంతా కూడా ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమైతే జరుగుతుంది. మరోవైపు ఎన్నికలకు కూడా సంసిద్ధమవుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి గత 2-3 రోజులుగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయితే అయింది. ఈరోజు అయితే కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో అయితే రెడీతో పాటు ఇటు అభ్యర్థుల ప్రకటన కూడా చేసింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర ఈ రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 అభ్యర్థులను అయితే విడుదల చేశారు. ఆ 4లో జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ శెట్కర్ని విడుదల చేశారు. అక్కడ నల్గొండ నుంచి రఘువీర్ కొండ్రును సెలెక్ట్ అయితే చేశారు. మరి మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు. అలాగే మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేరైతే తీసుకుంటూ ఈ 39 మందిలో తెలంగాణకు సంబంధించి 4 పేర్లనైతే తీసుకుంటూ ముందుకైతే నడిచారు. మరి ఈ వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పేరునైతే మరోసారి అక్కడి నుంచే తీసుకుంటూ జరిగారు. అక్కడ 2002 నుంచి ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ ఒకే స్థానాన్ని నమ్ముకుంటూ అయితే పోటీలో నిలుస్తున్నారు. మరోసారి కూడా వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పేరునైతే ప్రస్తావన చేసుకుంటూ తెలుసుకోవచ్చు. ఇక 39 అభ్యర్థుల ప్రకటనతో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నూతన జోష్తో అయితే ఎన్నికల్లోకి వెళ్తుందంటూ కూడా తెలిపారు. ఇక ఈ ఇండియా కూటమి ఇప్పుడు ఒకవైపు పొత్తులతో భాగంగా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సింగిల్గా వెళ్తున్న స్థానాలకు సంబంధించి వేరు ప్రకటన చేశారు. మొత్తానికి సంబంధించి ఇక్కడ బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు కావచ్చు, నిరుద్యోగం పెరిగిపోతుంది, వాటన్నిటినీ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటూ అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఒక కొత్త ఎజెండాతో అయితే వెళ్తున్నారు. మరి ఒకవైపు నిరుద్యోగుల శాతం పెరిగిపోతుంది, వారి అంశాలను కూడా మరోసారి తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలకి గత ఎన్నో నెలలుగా ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకుంటూ ఉపాధి కోసం ఒక ఉద్యోగం కావాలనే నేపథ్యంలో వారు కోచింగ్ నేర్చుకుని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పేపర్ లీకేజీలు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రభుత్వం ప్రతి విద్యార్థి కోరుకున్న కళను మేము నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందంటూ కూడా చెప్పారు. మరి ఇందులో భాగంగా రైట్ టు అప్రెంటిస్ చట్టాన్ని తీసుకొస్తాం. తద్వారా కూడా ప్రతి ఏదైతే చదువుకున్నారో వారందరికీ కూడా 8,500 రూపాయలు కూడా అప్రెంటిస్లకి ప్రతి నెల అందుతాయంటూ కూడా చెప్పారు. ప్రతి విద్యార్థి కోరుకున్న కళను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ సాయశక్తిలో ప్రయత్నాలు అయితే చేస్తాయంటూ కూడా చెప్పారు. చాలా రకాలుగా అంశాలతో ఈ రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ న్యాయార్థలో తీసుకున్న అంశాలనే మరోసారి ప్రస్తావన చేస్తూ ఎన్నికల్లోకి మేము ఈ అంశాలనే ఎజెండాలుగా చేస్తూ వెళ్తున్నామంటూ కూడా తెలిపిన పరిస్థితి. మరోసారి ఇప్పుడు ఈ లిస్టు ప్రకటన అయితే చేశారు. ఈ లిస్టులో తెలంగాణకు సంబంధించిన 4 అభ్యర్థులు ఉన్నాయి. ఆ 4 అభ్యర్థులు మరోసారి చదివే ప్రయత్నాలు చేస్తాను. జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ శెట్కర్ పేరునైతే ప్రస్తావన అయితే చేశారు. అలాగే నల్గొండ నుంచి రఘువీర్ కొండ్రునైతే తీసుకున్నారు. అలాగే మహబూబా నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డిని అక్కడ చేశారు. మరి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ కోరిక పేరునైతే తీసుకుంటూ 17 మందిలో 4 పేర్లనైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారైతే చేసింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో జరిగిన సమావేశాల్లో ఇటు
మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన కేసీ వేణుగోపాల్, శశి థరూర్, సోనియా గాంధీ, ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్కలు అందరూ పాల్గొంటూ 17 సంబంధించి ఈ ప్రస్తుతానికి 4 పేర్లు అయితే ఖరారయ్యి ఇక మరో మార్చి 11వ తేదీన మరో సెకండ్ లిస్ట్ కూడా విడుదల కాబోతున్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి అయితే ఒక స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.